కమలా హ్యారిస్ విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. బైడెన్ వైదొలిగిన అనంతరం బరిలోకి వచ్చిన ఆమె వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను సేకరించారు. పార్టీలో ఆమెకు రోజురోజుకు మద్దతు పెరుగుతుండగా ట్రంప్తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండనుందని, కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే తక్కువ ఓటర్లే గెలుపోటములను నిర్ణయిస్తారని ఆమె ప్రచార బృందం స్పష్టం చేస్తోంది. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ నిష్క్రమించిన అనంతరం టీమ్ హ్యారిస్ రికార్డు స్థాయిలో $200 మిలియన్ విరాళాలు సేకరించింది. ఈ మొత్తంలో 66% మొదటిసారి దాతల నుంచే వచ్చాయి. అదేవిధంగా 1.70 లక్షల మంది కొత్త వాలంటీర్లు ప్రచార పర్వంలో చేరారు. క్షేత్రస్థాయిలో లభిస్తోన్న విశేష ఆదరణకు ఇదే నిదర్శనమని డెమోక్రాటిక్ పార్టీ చెబుతోంది. అధ్యక్ష అభ్యర్థి రేసులోకి ప్రవేశించి వారమే అయినప్పటికీ డెమోక్రాట్ల మద్దతు పొందినట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో నిధుల సేకరణ మొదలు పెద్ద ఎత్తున వాలంటీర్లను కూడగట్టడం వరకు ట్రంప్ వాన్స్ జోడీని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కమలా హ్యారిస్ కు లభిస్తున్న మద్దతు చూసి ట్రంప్ భయపడుతున్నట్లు పేర్కొన్నారు. కమలా హ్యారిస్ కు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సహా వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ భారీ విరాళం ఇచ్చారు. ఏకంగా 58.6 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి ఇప్పటి వరకు హేస్టింగ్స్ ఇచ్చిన పెద్ద మొత్తం ఇదే. అయితే దీనిని ట్రంప్ మద్దతుదారులు జీర్ణించుకోలేక నెట్ఫ్లిక్స్ ను బహిష్కరించాలంటూ ప్రచారం చేస్తున్నారు.